The Chennai Shopping Mall Shravana Sambaram KG Sale Nakshi Jewelry Mela Flat 50% off. క్లాష్ ఆఫ్ టైటాన్స్ బాక్స్ ఆఫీస్ బిగ్ బుల్స్ మొత్తం కూడా పోటీ పడబోతున్నాయి. అది కూడా August 14th. ఏంటి ఇంత పెద్ద పెద్ద పేర్లు కొత్త టైటిల్తో ఏమైనా వస్తున్నారనా? అట్లా కాదండి. అసలు ఇంకొక పక్కేమో వార్ 2, ఇంకో పక్క అయితే కూలీ. కాకపోతే ఆ రెండు డబ్బింగ్ సినిమాలే అయినా అందులో మన ఇండియన్ సినిమా తో పాటు మన తెలుగు సినిమా బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్, ఒక పక్క ఎన్టీఆర్, ఇంకొక పక్కన నాగార్జున. వీళ్ళిద్దరైతే బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొట్టడానికి కూడా వచ్చేస్తున్నారు. మరి ఈ 2 మూవీస్లో మీ చాయిస్ ఏంటి? అసలు ఈ మూవీలో ఏముంది, ఈ మూవీలో ఏంది, ప్రేక్షకులు దేనికి వెళ్తారు? ఇలాంటి అన్ని విషయాలు కూడా మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నారు మన సీనియర్ ఫిలిం జర్నలిస్ట్, అలాగే ఫిలిం అనలిస్ట్ అయిన ధీరజ్ అప్పాచి గారు. సార్ హాయ్. సార్ హాయ్ చాణిక్య. క్లాష్ ఆఫ్ టైటన్స్ అవి కూడా పనికిరావేమో సార్ ఈ 2 సినిమాల ముందు. అవును, హోరాహోరీ. యా, అంటే అదే నువ్వు చెప్పినట్టు కూలీలోనేమో నాగార్జున, ఈ వార్ 2లోనేమో ఎన్టీఆర్ ఉండడం వల్ల మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అదొక ప్రతిష్టాత్మకమైనటువంటి ఇది అయ్యింది. లేకపోతే 2 డబ్బింగ్ సినిమాలు. యా, కానీ వీళ్ళిద్దరూ ఉండడం వల్ల దీనికి ప్రత్యేకత నెలకొంది. 2 ముఖ్యంగా ఒకే రోజు వస్తుండడం. మామూలుగా అయితే ఒక వారం వ్యవధిలో వచ్చి ఉంటే ఈ 2 సినిమాలకి అంత కంపారిజన్ వచ్చేది కాదు. కానీ 2 సినిమాలు ఒకేసారి ఒకే రోజు విడుదలవుతుండడం వల్ల ఇప్పుడు ఈ 2 సినిమాల గురించి మనం ఇంతగా ఇన్నిసార్లు మాట్లాడుకోవడం. కాకపోతే ఇది ఎక్స్టెండెడ్ వీకెండ్. మామూలుగా ఈ 4 రోజులు వీకెండ్ కాబట్టి ఇది, అందులోనూ మధ్యలో August 15 నేషనల్ హాలిడే ఉంది కాబట్టి 2 సినిమాలు కూడా బాగుంటే బ్లాక్ బస్టర్స్ అవడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. August 14th అది కూడా గురువారం. చెన్నై అటు సైడ్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. రజనీకాంత్ సినిమా రిలీజ్ అవుతుందంటే హాలిడే ప్రకటించేస్తాం. సోమవారం రిలీజ్ చేసినా కూడా హాలిడేనే. అలాంటి హాలిడే అనేది కూడా ఆల్రెడీ ప్రకటించేశారు. బుకింగ్స్ ఎక్కడెక్కడ ఓపెన్ అయ్యాయో మొత్తం అన్ని టికెట్లు అయితే మొత్తం తీసేసుకుంటూ ఉన్నారు. హోరా హోరీ ఆ హడావిడి అయితే కంప్లీట్ స్టార్ట్ అయిపోయింది. ఒక పక్క వార్ 2, ఇంకో పక్క కూలీ. దేనికి వెళ్ళాలో అర్థం కాని ఒక అంటే మధ్యలో కూర్చొని ఉన్న ఆడియన్స్ సార్. అవును, అంటే 2 సినిమాలు అంటే ఉదయం ఒకటి చూసి తర్వాత మధ్యాహ్నం సాయంత్రం ఒకటి చూడొచ్చు కదా. ఎస్, కాబట్టి 2 సినిమాలకి ఈక్వల్గానే క్రేజ్ ఉంది. అంటే మొన్నటి వరకు కూలీ సినిమాకి సంబంధించి వార్ 2 మీద కొంచెం పై చేయి ఉందని చెప్పి మనకు అనిపించింది. అవును సార్. అలాగే ఓవర్సీస్ బుకింగ్స్ లో కూడా కూలీది బాగా దూసుకుపోతుంటే ఈ వార్ 2 కొంచెం వెనకబడినట్టు ఉంది. కానీ ఇప్పుడు మొన్న జరిగినటువంటి మన హైదరాబాద్లో ఈ జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత హృతిక్ రోషన్, ఎన్టీఆర్ అందులో పార్టిసిపేట్ చేయడం, వారిద్దరు కూడా సినిమాకి సంబంధించి ఫుల్ కాన్ఫిడెన్స్ తోటి మాట్లాడడం, ముఖ్యంగా కాలర్ ఎగరేయడం. మొత్తం ఇద్దరు కలిసి ఇలా ఎన్టీఆర్ గారు ఒక కాలర్ ఎగిరేస్తారు, కానీ ఈసారి మాత్రం 2 కాలర్లు ఎగిరేశారు. దానివల్ల ఇప్పుడు దీనికి కూడా క్రేజ్. ఏదైతే కొంచెం వార్ 2 ప్రమోషన్స్ పరంగా కొంచెం వెనకబడింది అనే ఒక అసంతృప్తి ఉందో అది పూర్తిగా మటుమాయమైందని చెప్పొచ్చు. అంటే వార్ 2 తీసినటువంటి ప్రొడక్షన్ హౌస్ చూస్తే చాలా బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ బాలీవుడ్లో నంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్న సినిమా. అలాగే డైరెక్టర్ రాయన్ ముఖర్జీ కూడా గతంలో మంచి హిట్లు ఇచ్చినటువంటి డైరెక్టర్. అలాగే ఈ సినిమా వార్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన వార్ సినిమాకి సీక్వెల్గా వస్తున్న సినిమా కావడం వల్ల వార్ 2 సినిమాకి క్రేజ్ ఉంటే ఇటు వచ్చి లోకేష్ కనకరాజు వరుసగా అంటే మన రాజమౌళితో పోల్చేయడం రజనీకాంత్ గారు. అందువల్ల లోకేష్ కనకరాజు నుంచి వస్తున్న సినిమా కావడం వల్ల ఆ సినిమాకి అందులో నాగార్జున ఉండడం, అది కూడా ఫస్ట్ టైం ఆయన విలన్గా చేయడం. అంటే నాగార్జున ఫ్యాన్స్ డెఫినెట్గా కొంత హర్ట్ అవుతారు, ఏంటి సడన్గా విలన్గా చేయడం ఎందుకు అని కొంతమంది హర్ట్ అయినా కూడా ఆయన అన్నాడు, ఈ విలన్ హీరో రోల్స్ చేసి బోర్ కొట్టేసింది నాకు, అందుకని ఈ విలన్ క్యారెక్టర్. అంటే అది కూడా ఏదో మామూలు సాధారణంగా సింపుల్గా ఉంటే దాన్ని ఒప్పుకోడు కదా. అవును సార్. పర్టికులర్గా ఈ హీరోగా కొనసాగుతున్నటువంటి వ్యక్తి, కింగ్ ఆఫ్ టాలీవుడ్గా ఉన్నటువంటి ఒక హీరో, భారీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి హీరో, ఏదో జస్ట్ లైక్ దట్ రజనీకాంత్ సినిమా కాబట్టి విలన్గా చేయమంటే చేయడు కదా. ఆ క్యారెక్టర్ ఎంతో ఎగ్జైట్ చేస్తే తప్ప ఆయన చేయడం అనేది జరగదు కదా. అందువల్ల నాగార్జున ఫస్ట్ టైం విలన్ క్యారెక్టర్ చేస్తుండడం, తర్వాత అమీర్ ఖాన్ కూడా ఫస్ట్ టైం ఒక ఎక్స్టెండెడ్ స్పెషల్ క్యారెక్టర్ చేస్తుండడం, ఇన్ని అంటే రెండిటికి దేని ప్రత్యేకతలు దానికి ఉన్నాయి. వార్ 2 ఉండాల్సినటువంటి ప్రత్యేకతలు వార్ 2కి ఉన్నాయి, కూలీకి ఉన్న ప్రత్యేకతలు కూలీకి ఉన్నాయి. 2 ఒకే రోజు వస్తుండడం వల్ల మనం రెండిటి గురించి ఇన్నిసార్లు మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. కానీ ఇందాక నేను చెప్పినట్టు 2 సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ
రెండు ఒకే రోజు వస్తుండడం వల్ల కంపారిజన్ అయితే ఉంటుంది. అందులో ఏ సినిమా పై చేయి సాధిస్తుంది ఏంటి అని మనం వేచి చూడాలి. సోషల్ మీడియాలో అయితే ఫ్యాన్ వార్స్, పోల్స్ ఇలా చెప్పాల్సిన అవసరం లేదు సార్. కంపారిజన్స్ అవును, బోలెడ్ అని తీస్తూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఆ ట్రైలర్, 2 సినిమాల ట్రైలర్ బ్రేక్ డౌన్ చేసి ఇలా ఉండబోతుంది, స్టోరీస్ ఇలా ఉంటుంది అని చెప్పేసి ప్రిడిక్షన్ చేస్తూ కూడా చేస్తూ ఉన్నారు సార్. అవునవును. ఈ క్రేజ్ చూస్తూ ఉంటే ఒక్కొక్క మూవీ గురించి, ఫస్ట్ కూలీ గురించి మాట్లాడుకుందాం సార్. చానాల నుంచి తమిళనాడుకి, తమిళ సినిమా ఇండస్ట్రీకి కూడా 1000 crores బొమ్మ లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా కొంచెం అసంతృప్తిగా ఉన్నారు. మరి ఆ అసంతృప్తి ఈ కూలీ మూవీ తీర్చే అవకాశాలు ఉంటాయంటారా? అదే అంటే ఈ సినిమాతో ఎట్టి పరిస్థితుల్లో ఒక 1000 కోట్ల క్లబ్లో చేరాలనే ఒక ఇది ఉంది వాళ్ళకి. అందుకనే పనిగట్టుకున్న అమీర్ ఖాన్ కూడా అందులో యాక్ట్ చేయించడం. అమీర్ ఖాన్ ఏదో మామూలుగా 5 కోట్లు 10 కోట్లు ఇచ్చి యాక్ట్ చేసే ఇది కాదు కదా, చాలా భారీ పారితోషికం ఉంటుంది. అలాగే అంటే ఈ మధ్య కాలంలో రజనీకాంత్ ఆ ట్రెండ్ అనుసరిస్తున్నాడు. ఇప్పుడు జైలర్ దగ్గర నుంచి డిఫరెంట్ దీని నుంచి ఫీల్డ్స్ నుంచి, సినిమా ఫీల్డ్స్ నుంచి వాళ్ళని తీసుకొచ్చి యాక్ట్ చేయించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు జైలర్ 2లో కూడా ఈవెన్ మన బాలయ్యతో కూడా సంప్రదింపులు జరుగుతున్నాయి అని చెప్పి ఒక ఇది ఉంది. అలాగా నువ్వు అన్నట్టు ఇప్పుడు 1000 కోట్ల క్లబ్లో కన్నడ నుంచి KGF 2 ఉంది. హిందీలో కొన్ని సినిమాలు ఉన్నాయి, దంగల్ కావచ్చు, జవాన్ కావచ్చు, ఇలా చాలా సినిమాలు ఉన్నాయి, యానిమల్ కావచ్చు. ఇలాగా మన తెలుగు నుంచి ఏకంగా 4 ఉన్నాయి. బాహుబలి, పుష్ప 2, RRR, కల్కి. కానీ తమిళ్ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు లేకపోవడం అనేది వాళ్ళు ఒక వెలితిలాగా, ఒక లోటుగా ఫీల్ అవుతున్నారు. ఒకప్పుడు అంటే బాలీవుడ్ని పక్కన పెడితే తెలుగు సినిమా మీద తమిళ సినిమాకి పై చేయి ఉండేది. ఓవర్సీస్ మార్కెట్ పరంగా కానీ వాళ్ళకి ఏంటంటే తమిళ హీరోలు ఇప్పటికి కూడా చూడు, మన తెలుగు హీరోలకి తమిళంలో మార్కెట్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు. తమిళంలో చూస్తే రైట్ ఫ్రమ్ రజనీకాంత్ టు శివకార్తికేయ, విజయ్ ఆంటోనీ, దాదాపుగా ఒక 20 మంది హీరోలకి ఇక్కడ మార్కెట్ ఉంది, ఎంతో కొంత. ఇప్పుడు అందరికీ రజనీకాంత్ లాగా, కమల్ హాసన్ లాగా, సూర్య లాగా లేకపోయినా ప్రతి హీరోకి మార్కెట్ ఉంది. మన తెలుగు హీరోలకి ఇప్పుడు మన అల్లు అర్జున్కి మలయాళంలో ఇలాగ ఇప్పుడు మార్కెట్ నెమ్మదిగా చేసుకుంటున్నారు తప్ప అంతకుముందు లేదు. అలాగా ఒకప్పుడు పై చేయిలో ఉన్నటువంటి తమిళ్ ఈరోజు తెలుగు సినిమాలకి వెనకబడిపోవడం, ఈవెన్ కన్నడ సినిమా కంటే కూడా కొంచెం వెనకడుగులో ఉండడం అన్నది వాళ్ళు కొంత దీన్ని ఇన్సల్ట్గా ఫీల్ అవుతున్నారు. దానివల్ల ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక 1000 కోట్లు సాధించే విధంగా ఉండాలని, అంటే అటు డైరెక్టర్ లోకేష్ కనగరాజు చూస్తే అతను తీసినటువంటి 4 సినిమాలు కూడా ఒకటి ఫ్లాప్ లేదు. అవును సార్. ఇంకా ఫస్ట్ సినిమా ఖైదీ ఎంత గొప్ప విజయం సాధించిందో మనకు తెలుసు. అలాగే కమల్ హాసన్తో తీసిన విక్రమ్, విజయ్తో తీసినటువంటి లియో, మాస్టర్ సినిమాలు అవి కూడా కమర్షియల్గా బ్లాక్ బస్టర్స్. అందువల్ల లోకేష్ కనకరాజు, రజనీకాంత్, అమీర్ ఖాన్, ఉపేంద్ర, నాగార్జున ఇంతమంది ఉన్నారు కాబట్టి అన్ని ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, శృతి హాసన్ ఇప్పుడు అన్ని మొత్తం యావత్ భారతదేశానికి తెలిసినటువంటి కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ అందులో హీరోయిన్. ఇవన్నీ కాకుండా మళ్ళీ పూజా హెగ్డే ఐటమ్ సాంగ్. కాబట్టి ఈ సినిమాతోటి 1000 కోట్లు కలెక్ట్ చేయాలనే ఒక వాళ్ళ ఏదైతే సంకల్పం ఉందో, ఆకాంక్ష ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేరే అవకాశం ఉందని మనం భావించవచ్చు. అలానే వార్ 2 సినిమా కూడా, వార్ 2లో ఇంకా స్పెషాలిటీస్ ఉన్నాయి సార్. వార్ 2 ఏంటంటే మన ఇద్దరు అంటే ఇండియాస్ ద బెస్ట్ డాన్సర్స్ అని మనం పిలుచుకుంటూ ఉన్నాం. కరెక్ట్. మన తెలుగు నుంచి అయితే మన ఎన్టీఆర్ గారు, అక్కడి నుంచి హితిక్ రోషన్, వాళ్ళిద్దరు కలిసి ఒక సాంగ్ అనేది కూడా అది మనకు ఖచ్చితంగా ఐ ఫీస్ట్ గా ఉండబోతుంది. ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే బాలీవుడ్ లో ఒక పాగా వెయ్యాలి అని చెప్పేసి మన తెలుగు ఇండస్ట్రీ హీరోస్ చాలా మంది కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్రభాస్ అయితే ఆల్రెడీ చేశారు, దెన్ అల్లు అర్జున్ గారు నిరూపించుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ వంతు నాది అని చెప్పేసి ఇప్పుడు ఎన్టీఆర్ గారు వెళ్తున్నారు. అవును. కానీ సార్ ఒక చిన్న ఫ్యాన్స్ లో చిన్న డౌట్ ఉంది సార్. ఏంటంటే ఎన్టీఆర్ గారు ఇక్కడ బిగ్గెస్ట్ స్టార్, అక్కడ ఆయన్ని ఏమాత్రం అటు బ్యాలెన్స్ తప్పేటట్టు చేసిందంటే అది కొంచెం తేడా వస్తుందేమో అనిపిస్తుంది కదా సార్. అంటే ఇది ఎంతవరకు నిజం అన్నది మనకు తెలియదు, కానీ దీనికి ఈ సినిమాకి 2 వెర్షన్లు కట్ చేశారు అని ఒక వార్త ఒకటి చక్కర్లో పడుతుంది. ఓకే. హిందీ వెర్షన్ ఒకటి, నువ్వు అన్నట్టు కొంచెం అక్కడ హిందీలో హృతిక్ రోషన్ పెద్ద స్టార్ కాబట్టి అతనికి ఇంపార్టెన్స్ ఉండేలాగా, ఇక్కడ తెలుగులో నువ్వు అన్నట్టు ఎన్టీఆర్కి అంత ఇంపార్టెన్స్ లేకపోతే ఇక్కడ ఫ్యాన్స్ ఒక రేంజ్లో ఇదవుతారు, రియాక్ట్ అవుతారు, రివోల్ట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఇక్కడ ఒక వెర్షన్ అని చెప్పి ఒక ఇది చక్కర్లు పడుతుంది, అది చూడాలి. ఓకే ఓకే. అక్కడ హిందీలో ఒక వెర్షన్, తెలుగులో ఒక వెర్షన్, 2 వెర్షన్లు కట్ చేశారు ఈ సినిమా కోసం అని మనకి తెలుస్తుంది, చూడాలి. ఓకే. అండ్ వార్ 2 స్పెషాలిటీస్ అంటే ఇంకేం చెప్తారు సార్?
అంటే ఇప్పుడు హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌తో పాటు ఇందులో అనిల్ కపూర్ ఉన్నాడు. ఓకే. మన తెలుగు ప్రేక్షకులకి బాగా సుపరిచితురాలైనటువంటి కైరా అద్వానీ ఉంది. ఆ! యెస్ సార్. ముఖ్యంగా యష్‌రాజ్ ఫిల్మ్స్ నుంచి వస్తున్న సినిమా, అయన్ ముఖర్జీ డైరెక్షన్‌లో వస్తున్నటువంటి సినిమా. 'వార్' సినిమాకి సీక్వెల్‌గా అంటే సూపర్ డూపర్ హిట్ అయినటువంటి 'వార్' జనరల్‌గా సీక్వెల్ అనేది ఎప్పుడు క్రేజ్ ఉంటది. ఏ సినిమాకైనా సీక్వెల్ అంటే పార్ట్ 1 సూపర్ హిట్ అయితేనే సీక్వెల్ వస్తది కాబట్టి యాహ్! ఈ 'వార్' సినిమా అప్పటు సైరా నరసింహారెడ్డికి తో పాటు వచ్చిన సినిమా ఇది. దాన్ని ఇక్కడ మన తెలుగులో కూడా బాగా ఆడింది. ఓకే. సైరా నరసింహారెడ్డి కంటే కూడా తెలుగులో 'వార్' సినిమా కలెక్షన్స్ అవి బాగున్నాయని అప్పట్లో టాక్ వినిపించింది. ఆ విధంగా ఇన్ని ప్రత్యేకతలు ఉండడం వల్ల ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఎన్టీఆర్ జస్ట్ లైక్ దట్ స్క్రిప్ట్ ఓకే చేయడు కదా! యాహ్! ఇది పైగా మాత్రం మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన చెప్పాడు. ఎవరైతే ప్రొడ్యూసర్ యష్ చోప్రా, నువ్వు గర్వపడేలాగా ఈ సినిమా ఉంటది అని అతను హామీ ఇచ్చాడు కాబట్టి చేశానని చెప్పి ఆయన యాహ్! చెప్తున్నాడు కాబట్టి ఫస్ట్ టైం నువ్వు అన్నట్టు ప్రాపర్ హిందీ సినిమా చేసిన ఎన్టీఆర్ చేసిన సినిమా కాబట్టి ఏదో నార్మల్‌గా స్క్రిప్ట్ ఉంటే అతను ఖచ్చితంగా ఓకే చేయడు. ఈరోజు రెమ్యూనరేషన్ కోసం సినిమాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. పైగా ఎన్టీఆర్‌తో సినిమాలు చేయడానికి ఇక్కడే బోలెడంతమంది డైరెక్టర్లు క్యూలో ఉన్నారు కదా! యెస్ సార్. చాలా ప్రాజెక్టులు, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఉంది, అక్కడ నెల్సన్ ప్రాజెక్ట్ అంటున్నారు, ఇప్పుడు ప్రశాంత్ నీల్‌ది జరుగుతుంది. ఇంకా చాలామంది డైరెక్టర్లు టచ్‌లో ఉన్నారు. ఆయన కాల్ షీట్స్ ఇవ్వలేని పరిస్థితిలో ఒక ప్రాజెక్ట్ పక్కకెళ్ళిన ఇది కూడా మనం చూసాం. యాహ్! కాబట్టి ఆయన ఆ స్క్రిప్ట్ ఓకే చేశాడంటే డెఫినెట్‌గా అది తన ఫ్యాన్స్ అందరూ కూడా ఏదైతే ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కాళ్ళు ఎగరేసాడో, సినిమా చూసినప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా కాళ్ళు ఎగరేసేలాగా ఉంటదనే కాన్ఫిడెన్స్ ఉంటేనే స్క్రిప్ట్ ఎన్టీఆర్ ఓకే ఓకే చేస్తాడు చేస్తాడు. కదా! పైగా ఇందులో అంటే ఎంతవరకు నిజం అన్నది మనకు తెలియదు. కొంత నెగెటివ్ షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్ అని కూడా తెలుస్తుంది మనకి. యెస్ సార్. మరి అంటే మామూలుగానే ఎన్టీఆర్ గొప్ప పర్ఫార్మరు. ఎప్పుడు కూడా నెగెటివ్ రోల్స్ చేయడంలో ఇంకా ఎక్కువ మజా ఉంటది. ఎక్కువ స్కోప్ ఉంటది పర్ఫార్మ్ చేయడానికి. యాహ్! మనం చూస్తే మన రజనీకాంత్ కూడా చెప్పాడు. మామూలు హీరో చేయడంలో నాకు మజా ఉండదు. ఈ విలన్‌గా చేయాలంటేనే నాకు మంచి మజా వస్తదని. ఈవెన్ మన ఎన్టీఆర్ గారు లవకుశలో కూడా లవకుశలో. యాహ్! ఈవెన్ సీనియర్ ఎన్టీఆర్ కూడా ఒక దుర్యోధనుడు, రావణాసురుడు ఇటువంటి క్యారెక్టర్లు చేసేటప్పుడు ఆయన చెలరేగిపోయాడు. యాహ్! అంటే అటువంటి స్కోప్ ఉంటది. ఓకే. అలా కాబట్టి ఎన్టీఆర్ బేసిక్‌గా అసాధారణమైనటువంటి పర్ఫార్మర్ కాబట్టి కొంచెం నెగెటివ్ షేడ్స్ ఉన్నటువంటి ఈ క్యారెక్టర్‌ని అసలు ఫుట్బాల్ ఆడుకుంటాడు మనోడు. ఓకే. డెఫినెట్‌గా అది అంటే ఫ్యాన్స్‌కే కాదు జనరల్ ఆడియన్స్ కూడా, జనరల్ సినిమా లవర్స్ కూడా ఒక ఫీస్ట్ లాగా ఉంటదని మనం చెప్పొచ్చు. ద ఫైనల్ క్వెషన్ సార్. ఏంటంటే వేరే లాంగ్వేజెస్‌తో కంపేర్ చేసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ 2 సినిమాలకు పెట్టిన టికెట్ ప్రైజెస్ అనేది ఎక్కువ అని చెప్పేసి కూడా బయట ఒక వినికిడి వినిపిస్తుంది. అవును. సో ఏంటి సార్ ఇది అసలు యాక్చువల్‌గా ఎందుకు? అక్కడ ఓన్ రాష్ట్రాల్లోనే తక్కువ ఉండి ఇక్కడ ఎక్కువ ఉండడం ఏంటి అనేది? అది కొంచెం బాధాకరమైనటువంటి విషయం. అంటే ఒక డబ్బింగ్ సినిమాలకు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఆ క్రేజ్‌ని క్యాష్ చేసుకోవడం కోసం టికెట్ రేట్లు పెంచుకునేలాగా అనుమతి ఇవ్వడం అన్నది కొంచెం మనం విచారించదగ్గ విషయం. ఎందుకంటే ఇందులో ఎన్టీఆర్ వార్ 2లో ఎన్టీఆర్ యాక్ట్ చేయడం, కూలీలో నాగార్జున యాక్ట్ చేయడం మినహాయిస్తే ఇవి సాంకేతిక నిపుణులు గానీ, ఆర్టిస్టులు అందరూ వేరే వేరే లాంగ్వేజ్‌లో ఉన్న వాళ్ళు పనిచేసిన సినిమాలు తప్ప మన తెలుగు వాళ్ళు, మన తెలుగు సాంకేతిక నిపుణులు యాహ్! గానీ, తెలుగు వాళ్ళు చేసిన సినిమాలు కాదు. అయినప్పటికి కూడా మరి ఈ సినిమాలకు కూడా టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వడం అన్నది ప్రభుత్వాలు ఖచ్చితంగా పునరాలోచించాలి. ఇటువంటి సినిమాలు అంటే ఈ జనాల నుంచి కూడా వ్యతిరేకత చాలామంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అవును సార్. అయినా సరే వాళ్ళు జనాల వ్యతిరేకతతో మాకు సంబంధం లేదు, వాళ్ళు అడిగారు కాబట్టి మనం చేస్తున్నాం, వాళ్ళకు ఉండే ఆబ్లిగేషన్ తోటి అని చెప్పి చేయడం అన్నది ఖచ్చితంగా మనం ఖండించాలి. ఎందుకు యాహ్! అంటే ఇప్పుడు మన తెలుగులో సినిమాలు తీశారు, చాలా ఎక్కువ ఖర్చు పెట్టారు. మన తెలుగు సినిమా గర్వపడేలాగా మేము చాలా ఖర్చు పెట్టి తీసాము. ఒక 'బాహుబలికి', ఒక దీనికి 'పుష్పకి' ఇలాగా సినిమాలకు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వడంలో అర్థం ఉంది. ఓకే. ఈ డబ్బింగ్ సినిమాలు అంటే ఇక్కడ ప్రొడ్యూసర్లు ఎక్కువ డబ్బులు పెట్టి కొంటే అది ఎవరిది? వాళ్ళు ఎక్కువ డబ్బులు పెట్టి కొన్నారు కాబట్టి వాళ్ళకి డబ్బులు వచ్చేలా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వందా? ప్రజలదా? కాదు కదా! కాదు సార్. వాళ్ళ లెక్కలతోటి వాళ్ళు కొనుక్కున్నారు. 70 కోట్లో, 80 కోట్లో, 100 కోట్లో పెట్టి. అది వాళ్ళ ఇది. కేవలం ఒక నలుగురు, ఐదుగురికి లేదంటే 10 మందికి ప్రయోజనం చేకూర్చేలాగా లక్షలాది మంది ప్రేక్షకుల జేబులకి చిల్లులు పడేలాగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడం అనేది ఖచ్చితంగా బాధాకరమైనటువంటి విషయం. భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మనం ఖచ్చితంగా చెప్పాలి. సో నైస్ సార్.
అండ్ మీ చాయిస్ ఏంటి సార్, కూలీనా వార్టునా? ఫస్ట్ చూసేది ఏంటి? రెండు చూస్తా. రెండు చూస్తారా? ఇప్పుడు తెలుగు రాష్ట్ర ప్రేక్షకుల మరి ఎలా ఉందంటే, ఒక కన్ను వార్టు వైపు ఉంటే ఇంకొక కన్ను ఏమో కూలీ వైపు ఉంది. అవునవును, అలా అయితే రెండు చూస్తారు. చూస్తారు. Yes, sir. అంటే మరీ ఘోరంగా ఉందని టాక్ స్ప్రెడ్ అయితే తప్ప రెండు సినిమా రజనీకాంత్కి బీభత్స్ అనేటువంటి ఫ్యాన్స్, ఇంకా ఎన్టీఆర్ కన్నా క్రేజ్ ఫాలోయింగ్ గురించి మనకు తెలిసిందే. Yes. కాబట్టి అందులోనూ లాంగ్ వీకెండ్ ఉంది. Yeah. రెండు సినిమాలు చూస్తారు. రెండు సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని మనం మనసారా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ చాణక్య.